guys, welcome to Dana Vloggers. ಎಲ್ಲರಿಗೂ వరకం మన తెలుగు ప్రజలకు నమస్కారం. టుడే వీడియో మనం మెరీనాకి వెళ్ళి 200 రూపీస్ వర్తబుల్ ఐటమ్స్ అన్ని మనం చూడబోతున్నాం. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. జైలంత సమా My cameraman is very nice guy. எல்லாத்துமே very patiently doing for inside whatever there that I want to show you. మనం వచ్చింది 200 బడ్జెట్ తో మనం మొత్తం మెరీనా చూసేద్దాం అని చెప్పి మనం వచ్చాం, కానీ అది అవ్వలేదు. మనకి అరౌండ్ బడ్జెట్ వచ్చేసి 250 పడింది. అది కూడా మనం కొంచెం కొంచెం తింటే 250 పడింది. అది మరి మోర్ గా తింటే 250కి ఎక్కువే అవుద్ది. సో ఎవరైనా మెరీనాకి రావాలనుకుంటే కొంచెం మనీ ఎక్కువ తీసుకొని రండి, పర్లేదు. ఇక్కడ చూడండి, 5 months క్రితమే ఇది మొత్తం అప్డేట్ చేశారు మన మెరీనా మొత్తం. ఇది జయలలిత సమాధి అయితే ఎలా ఉంది అలాగే ఉంది. చిన్నపిల్లలు చూడడానికి ఏదైనా గొప్పగా మెమరబుల్ ఏరియా ఉంది అని అంటే అది ఇదే అనమాట. చూడండి ఎంత డిజైన్, మొత్తం డిజైన్ పెట్టారు అనమాట. మన సివిల్ ఇంజనీర్స్ గ్రేట్. ఓకేవా, మన మెరీనా వచ్చేసి వరల్డ్ టాలెస్ట్. ఓకేవా స్టార్టా. మన మెరీనా వచ్చేసి వరల్డ్ లాంగెస్ట్ బీచ్. ఫస్ట్ లాంగెస్ట్ బీచ్ ఏదైనా ఉంది అని అంటే అది మన చెన్నైలో ఉన్న మెరీనా. మెమరీ స్టేట్ అండ్ గోయింగ్. ఓకేవా వా వా. నాకు కూడా తెలీదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం నేను కూడా. ఎంట్రన్స్ లో వచ్చేసి ఒక విగ్రహం ఉంది, అది తమిళ్లో రాసింది, నాకు అది అర్థం కాదు. పీస్ఫుల్ గా ఉన్నాం, ఫుల్ అండ్ ఫుల్ పీస్ఫుల్ ప్లేస్. తింటూ మాట్లాడుకుంటా పోదాము. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో, మొత్తం ఏరియా అనమాట. కూర్చొని తెలుసు చూడటానికి ఒక మెమరబుల్. ఇప్పుడున్న మన తమిళనాడు వాళ్ళ సాధనం ఇది మ్యూజియం.
మనం మెరీనా వస్తే చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇవి చాలానే ఉన్నాయి అనమాట. మెరీనాకు దగ్గరలో జయలలిత సమాధి, ఇది వచ్చేసి ఇప్పుడున్న తమిళనాడు చెన్నై వాళ్ళ ఫాదర్ సమాధి అంట, అది నాకు కూడా తెలీదు. చూడండి ఇంజనీర్స్ ఎంత బాగా డిజైన్ చేశారు, మొత్తం అంతా రాతి పలకలు. మనం చదువుకోవడానికైనా ఏదైనా నేర్చుకోవడానికైనా ఇక్కడికి వచ్చి మనం చదువుకుంటే చాలా బాగుంటుంది, అంత పీస్ఫుల్ గా ఉంటుంది. డిజైన్ కూడా ఎంతో బాగుంది అనమాట. ఇంతటితో మొత్తం అయిపోయింది ఈ రోజుకి అయితే. ఇది మన వీడియో. మళ్ళీ కొత్త విశేషాలతో కొత్త ప్లేసెస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీరెంతగానో ఇష్టపడే ధన వ్లాగర్ నుండి మాట్లాడుతున్నా. సైనింగ్ ఆఫ్. ఇది వచ్చేసి మన అన్నా స్క్వేర్ బస్ ఉంటది అనమాట. ఈ ప్లేస్ ని అన్నా స్క్వేర్ అంటారు. మెరీనా అని ఏ బస్ కూడా ఉండదు. అన్నా స్క్వేర్ బస్ వెళ్తే డైరెక్ట్ గా మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి అక్కడ నుండి కొంచెం ఒక వాకబుల్ డిస్టెన్స్ అనేది 1 కిలోమీటర్ ఉంటది. కిలోమీటర్ మీరు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకుంటా వస్తే మీకు ప్రాఫిట్ ఉంటది అన్నమాట. అవ్వగా